అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితిర్మునిరుచ్యతే. 56. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థితిర్మునిరుచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. దుఃఖము సంభవించినప్పుడు కుంగిపోనివాడు, సుఖములు ప్రాప్తించినప్పుడు పొంగిపోనివాడు, రాగమును భయమును క్రోధమును వదిలిపెట్టినవాడు అయిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఇక్కడ 2-3 లక్షణాలు వివరించాడు పరమాత్మ. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణము 1, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును స్థిరముగా ఉంచుకోగలగటం. దీనికి మూలము మన మనస్సును, బుద్ధిని ప్రాపంచిక విషయముల నుండి వెనక్కు లాగి ఆత్మయందు స్థిరముగా ఉంచగలగాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. ఇది జరగాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దుఃఖము వచ్చినప్పుడు మనసు క్షోభపడకూడదు, కలత చెందకూడదు. ఈ శరీరమే నేను అనే భావన కలిగినప్పుడే ఇలా జరుగుతుంది. ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకుంటే సుఖదుఖములు అతనిని బాధించవు. ఎందుకంటే సుఖము కానీ దుఃఖము కానీ మనస్సుకు కలిగే వికారములు మాత్రమే. ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. తానే ఆత్మ అనుకున్న వాడిని ఈ మనోవికారములు ఏమీ ప్రభావితం చేయలేవు. ఈ సాంఖ్యయోగము చదవటం వల్ల ఆత్మస్వరూపము గోచరిస్తుంది, మనకు అలౌకిక శక్తి లభిస్తుంది, సుఖశాంతులు కలుగుతాయి అని కృష్ణ భగవానుడు చెప్పారు. 2వది రాగము అంటే ఆసక్తి, భయము, కోపము ఇవి విడిచిపెట్టాలి. ఇవి కూడా మనోవికారములే. మనసులో ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరుతుందో లేదో అనే భయం కలుగుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపము వస్తుంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే వికారాలు. వీటికి స్థితప్రజ్ఞుడు ప్రభావితుడు కాడు. కోరికలను ఆసక్తి స్థాయిలోనే తుంచివేస్తాడు. భగవంతుని మననం చేసేవాడిని ముని అంటారు. ఎల్లప్పుడూ భగవంతుని గురించిన విషయములను మననం చేసుకుంటూ ఉంటే రాగము, భయము, క్రోధము అతనిని ప్రభావితం చేయలేవు. అటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అని అంటాడు పరమాత్మ. స్థితప్రజ్ఞుడు తనకు ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు అని చెప్తున్నారు పరమాత్మ. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు కూడా సుఖదుఖములకు అతీతుడు కాదు. అతడికి పూర్వజన్మ కర్మవాసనలు ఉంటాయి, వాటిని అనుభవించక తప్పదు. ఆ వాసనలు పుణ్యము పాపము రెండింటితో కలిసి ఉంటాయి. అవి సుఖము దుఃఖము రూపంలో ఈ జన్మలో వెంటాడుతూ ఉంటాయి. వాటిని తప్పించుకోవడము ఎవరి తరము కాదు. అటువంటి సుఖము దుఃఖము వచ్చినప్పుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, దుఃఖం వచ్చినప్పుడు అతని మనస్సు ఉద్విగ్నతకు చెందదు, అంటే ఎగ్జైట్మెంట్కు లోను కాదు. సుఖము కలిగినప్పుడు ఒళ్ళు మర్చిపోయి ఆనందలోకాల్లో విహరించదు. ఎందుకంటే వాళ్ళ మనసులు నిశ్చలత్వాన్ని దృఢత్వాన్ని సంతరించుకున్నాయి.
వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. స్థితప్రజ్ఞులు ఈ ప్రాపంచిక సుఖములు దుఃఖముల మీద ఆధారపడరు, దేనికి అతిగా స్పందించరు, నిశ్చలంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ సెట్ దృఢంగా ఉంచుకోవడమే స్థితప్రజ్ఞుడి లక్షణము. రాగము అంటే సంగమము, అంటే అటాచ్మెంట్. మనకు లేని ధనము, ఆస్తి, పదవి మనకు లభించటం, కొత్త కొత్త బంధుత్వాలు, స్నేహాలు లభించడము. సంగమము ఉన్న ప్రతి చోట భయం ఉంటుంది. ఎందుకంటే లేనిది రావడము, వచ్చింది పోవడము అనేది సహజం. కాబట్టి లేనిది రావాలనే కోరిక, వచ్చింది పోతుందేమో అని భయము ప్రతి వాడికి ఉంటుంది. కోట్లు సంపాదించినా అతనికి సెక్యూరిటీ ఉండదు, భయం పెరుగుతుంది. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ భయం, దానిని కాపాడలేక భయము. కొడుకుల వల్ల, కూతుళ్ళ వల్ల, బంధువుల వల్ల భయం, వాళ్ళు తన ఆస్తిని కాజేస్తారేమో అనే భయం. నిరంతరం భయంతోనే బతుకుతుంటాడు. అటువంటివి స్థితప్రజ్ఞుడికి ఉండవు. ఎందుకంటే అతడికి సంగమమే ఉండదు. సంగమము అంటే అటాచ్మెంట్. ఇంకా భయానికి ఆస్కారం అనేది లేదు. తర్వాతది క్రోధము. క్రోధము అంటే అనవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండడము. కొంతమందికి ఊరికినే కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో అతనికే తెలియదు. ఎదుటివాడు ఏ చిన్న మాట అన్నా, ఏ చిన్న ప్రతికూల విషయం సంభవించినా అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి. అవి కోపంగా బయటకు వస్తాయి. అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు. ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అతనికే తెలియదు. పూర్వము మహాపురుషులు, ఋషులు అయిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. శాపాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు. రాగము, భయము, క్రోధము ఒకదాని వెంట ఒకటి వస్తాయి. కాబట్టి ఇవి లేకపోవడమే స్థితప్రజ్ఞుల లక్షణాలుగా చెప్పబడ్డాయి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 57వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. ఈ సాంఖ్యయోగం చదవడం వల్ల ఆత్మస్వరూపము గోచరిస్తుంది, అలౌకిక శక్తి లభిస్తుంది, సుఖశాంతులు లభిస్తాయి. నెక్స్ట్ 57వ శ్లోకంతో కలుసుకుందామండి. ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ ఇవ్వండి.